హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను అమలాపురం నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నాను. నేను SLGT ట్రావెల్స్, ఇది కొత్త ఆపరేటర్ అన్నమాట. ఈ రూట్లో సీట్ కమ్ స్లీపర్ బస్, AC బస్ ఇది. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 8:45 అయింది. 9 o'clockకి మన బస్ అమలాపురం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను నేను. 50 minutesలో బస్సు వస్తుంది. సో గైస్, ఇప్పుడే మన బస్ వచ్చింది. SLGT ట్రావెల్స్ AC సీట్ కమ్ స్లీపర్ బస్ మాట ఇది. ప్రకాష్ వేగా బాడీ. ఇంటీరియర్ వ్యూ చూద్దాము. సో పైన డబల్ బర్త్, కింద సీట్స్, పైన స్లీపర్ అన్నమాట. ఇవన్నీ మనకి సింగిల్ బర్త్లు ఉంటాయి, అప్పర్ అండ్ లోవర్. కింద సీట్స్ ఉంటాయి. ఎంత బాగుందో చూడండి బస్సు. వైట్ బ్లాంకెట్స్, బెడ్ షీట్స్, పిల్లోస్, AC మాట. బస్సు మొత్తం AC. క్లాసిక్ లుక్ ఉంది, మొత్తం క్లాసిక్ స్లీపర్ బస్ ఇది. సో గైస్, ఎగ్జాక్ట్ 9:10కి మనం అమలాపురం నుంచి బయలుదేరుతున్నాము. మన BS4 బండి ఇది. చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ట్రావెలింగ్ ఇన్ BS4. పికప్, యాక్సలరేషన్ ఎక్సలెంట్ ఉంటుంది ఈ బస్సుకి. మోస్ట్లీ వాళ్ళ నైట్ అంతా నేను క్యాబిన్లోనే ఉంటాను, అంత నచ్చేసింది నాకు. సో మన ఫస్ట్ డ్రైవర్ పేరు త్రిమూర్తులు. ఆయన అమలాపురం నుంచి సూర్యాపేట దాకా నడుపుతారు. ఆయన బిట్టి వాళ్ళ ఆయన ఇప్పుడే బయలుదేరాం అమలాపురం నుంచి. ఇలా అంబాజీపేట, కొత్తపేట, రావులపాలెం మీదకి వెళ్తామాట మనం. ఇది కొత్త ఆపరేటర్ SLGT ట్రావెల్స్ మన ఈ రూట్లో. అండ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్ రెడ్ బస్. 4.5 అబోనే ఉంటుంది ఎప్పుడు రెడ్ బస్లో. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది ఫుల్గా. ఎగ్జాక్ట్ టైం 10:30 అవుతుంది. రావులపాలెంలో ఉన్నాం మనం. నుంచి హైవే ఎక్కుతాం మనం. ఫుల్ వర్షం పడుతుంది. అమలాపురంలో బయలుదేరినప్పటి నుంచి మనకు వర్షం పడుతూనే ఉంది. ఐరా ట్రావెల్స్.
వర్షం మాత్రం ఫుల్గా పడుతుంది గాయస్. మనం చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం. ఇక్కడ వర్షాకాలము బస్సులు కూడా స్కిడ్ అయిపడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట స్పీడ్గా వెళ్తే. కానీ వర్షంలో జర్నీ అనేది చాలా ఆనందంగా ఉంటుంది. భలే చాలా బాగుంటుంది వెదర్ మాత్రం ఈ టైంలో. సో వర్షం మాత్రం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. వర్షంలో మన ప్రయాణం ఇవాళ మొత్తం ఉరుములు మెరుపులు. బాబోయ్, మనం ఉంగుటూరు టోల్గేట్ దగ్గర ఉన్నామన్నమాట. టైం ఎగ్జాక్ట్ టోల్ అయిన టైం. దారి మొత్తం వర్షమే గాయస్, ఫుల్ హెవీ రైన్స్. ఇప్పుడే ఏలూరు దాటుతున్నాం. టైం 12:15 అయింది. సో ఇక్కడ నుంచి ఒక 1 అవర్లో విజయవాడ వెళ్ళిపోతాం. 1:15, అక్కడ నుంచి 4 to 5 hours. బై మార్నింగ్ 6 o'clock మనం ఎల్బీనగర్లో ఉంటాం. వర్షం పడితే లేట్ అవ్వచ్చు, లేదంటే 6 కల్లా మనం రైట్ టైం రీచ్ అయిపోతాం అన్నమాట ఎల్బీనగర్కి. ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు ఏలూరు దాటగానే వాష్రూమ్ బ్రేక్ ఉంటుంది. స్టే ట్యూన్. సో ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర వాష్రూమ్ బ్రేక్ ఆపారన్నమాట టోల్గేట్ దగ్గర. ఇది మన బస్ ఎక్స్టీరియర్ లుక్. SLGT ట్రావెల్స్, శ్రీ లక్ష్మీ గణపతి ట్రావెల్స్, ప్రకాష్ వాడి బస్ ఇది. టైం ఎగ్జాక్ట్ 1:30 అయింది. మనం విజయవాడ బస్ స్టాండ్ ముందు ఉన్నాము కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ. విజయవాడ బస్ స్టాండ్.
5:30కి కృష్ణా బ్రిడ్జ్ కూడా దిగిపోతున్నాము. చూద్దాం ఎల్బీ నగర్ ఏ టైంకి వెళ్తాము. నా ఎక్స్పెక్టేషన్ 6 o'clock, లైక్ 4.5 hours. మధ్యలో మళ్ళీ సూర్యాపేటలో మనకు వాష్రూమ్ బ్రేక్ ఉంటుంది. ఇన్ కేస్ ట్రాఫిక్ జామ్ వర్షం లేకపోతే 5:30, 6 కల్లా వెళ్ళిపోతాము. లేట్ అయితే 6:30 అవ్వచ్చు ఒకవేళ. సో గైస్ ఎగ్జాక్ట్ 5:40కి మనం ఎల్బీ నగర్ రీచ్ అయిపోయాం. నైట్ అనుకున్నాం కదా లేట్ అవుతుందేమో, 6 దాటిస్తుందేమో అమలాపురంలో అనుకున్నాం. బట్ మనం అనుకున్న టైంకి లైక్ ఒక 5:30, 5:40 మధ్యలో ఎల్బీ నగర్ రీచ్ అయిపోయాం అన్నమాట. సో గైస్ బై 5:40 ఎల్బీ నగర్ రీచ్ అయిపోయామన్నమాట. మనం లేట్ అయిపోద్దాం అనుకున్నాం, 6:30 అవ్వచ్చు అనుకున్నాం. ఎందుకంటే అమలాపురంలో లేట్ అయిపోయింది, మధ్యలో ఫుల్ వర్షం పడింది, ట్రాఫిక్ జామ్, ఇవన్నీ ఎట్లా వెళ్తామో అనుకున్నాం. బట్ మనం బిఫోర్ టైం వచ్చాము. సో బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.